బీసీలకు 42% రిజర్వేషన్ నేడు కులగణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటూ అసెంబ్లీలో కులగణన సర్వే రిపోర్ట్ ప్రవేశపెట్టిన సీఎం సభ్యుల ఆమోదం స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్లో అమలు అంటూ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు అమలు చేస్తాయా అని చెప్పి ప్రశ్నిస్తూ చట్టబద్ధత రాకుండా రాజకీయంగా రిజర్వేషన్లు ఇస్తాం బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన సర్వేకు చట్టబద్ధత ఉందా దానిపై బహిరంగ చర్చ పెడదామా కుటుంబ రాజకీయాల కోసమే ఆ సర్వే అంటూ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు బీసీలకు న్యాయం చేస్తుందా కులగణన సర్వేలో పాల్గొనని వారికి మాట్లాడే అర్హత లేదు సర్వేలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ పాల్గొనలే భూముల వివరాలు అడిగినందుకే 160 కోట్ల ఖర్చు 1,00,000 మంది సిబ్బందితో సర్వే చేపట్టాం 100% రిపోర్టు కట్టుబడి ఉన్నామంటూ ఇక రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి మాటలు అసెంబ్లీలో మనం అందరం కూడా చూసినాం వాళ్ళు సర్వేలో కూడా పాల్గొనకుండా వాళ్ళ భూముల వివరాలు చెప్పకుండా ఇవాళ వచ్చి అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నారే వీళ్ళకి ఏమాత్రం నైతికత ఉందని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు మనం చూసినాం అయితే అక్కడ జరిగింది కూడా ఈ 42% రిజర్వేషన్కి సంబంధించి ఇక వీళ్ళు ఇచ్చినటువంటి మాట కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినటువంటి మాట మేము ఎట్టి పరిస్థితుల్లో మా పార్టీ కనుక అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి బీసీలకు వాళ్ళ వాటా దక్కాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి అన్నట్టుగా వీళ్ళు చేస్తున్నట్టుగా ఇక్కడ ఈ వార్తలు దీనిపైన ఇక నిన్న జరిగిన ఆ చర్చ ఆ వాదనలు అన్నీ కూడా మనం చూసినాం అయితే మరి 2011 సెన్సెస్ ప్రకారము మాదిగలకు రిజర్వేషన్ని ఖరారు చేసినప్పుడు మరి ఇప్పుడు ఈ 2024లో చేసినటువంటి ఏదైతే ఈ కులగణన ఉందో దీని ఆధారంగా ఎందుకు తీసుకోలేదు అని చెప్పేసి ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి మరి సెన్సస్ మనం చేసిన సర్వే కరెక్ట్ అయితే మనం తీసినటువంటి కులగణన వాస్తవం అయితే మరి దీని ప్రకారంగా ఎందుకు ఇలా మాదిగలకు ఆ రిజర్వేషన్ కేటగిరీలు ఎందుకు విభజింపబడలేదు ఇది 2011 ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పి నిన్న సభ్యులు ప్రశ్నించడం మనం చూసినాం దీంతో పాటు ఇక ఒకవేళ మన సర్వే రిపోర్టు తప్పైతే మరి ఇది బీసీలకు అన్యాయమే జరుగుతూ ఉన్నది కదా ఇది ఎగ్జాక్ట్ రిపోర్ట్ ఎట్లా అవుతుంది ఇలా అక్యురేట్గా రిపోర్ట్ వచ్చిందా అని చెప్పేసి అనుమానపడతా ఉన్నారు మరి లక్షలాది మంది బీసీలను కనిపించకుండా చేసి అసలు ఆ తర్వాత అసలు బీసీలు పుట్టలేదన్నట్టుగా ఈ రాష్ట్రంలో జనాభా పెరగలేదన్నట్టుగా తక్కువ చేసి చూపెట్టడం వల్ల మరి ఎవరికి లాభం చేస్తూ ఉన్నారు ఎవరికి నష్టం చేస్తూ ఉన్నారు అసలు మీరు చిత్తశుద్ధితో చేసినరా లేదంటే ఏదో మేము మాటిచ్చినాం కాబట్టి చేసి అవతల పాడేస్తే ఎవరిని సావాడు వస్తాడని చెప్పి ఎవరు చేయాలని నెచ్చమే పెట్టిరా అని చెప్పి నిన్న సభ్యులు అడిగినటువంటి మాట చూసినాం బీజేపీ సభ్యులు అడిగింది చూసినాం కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడింది కూడా చూసినాం వాళ్ళు చెప్పినటువంటి మాట ఒక్కటే అసలు బీసీలను మీరు తగ్గించి చూపెట్టడం వల్ల మీరు బీసీలకు ఏం చెప్పదలుచుకున్నారు మరి మీ మాటలన్నీ కూడా నీటి మూటలే కదా ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పి వాళ్ళ ప్రశ్న ఉద్భవించింది అట్లా ఇక్కడ అడిగినటువంటి మాట అసలు బీసీ కుటుంబాల్లో పిల్లలే పుట్టలేదా బీసీల సంఖ్య ఎట్లా తగ్గింది కొత్తగా హిందూ బీసీలు ముస్లిం బీసీలు అన్నారు సుప్రీంకోర్టులో ఎవరైనా పిటిషన్ ఇస్తే ఈ నివేదిక కొట్టేస్తారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అదే అడుగుతా ఉన్నాడు ఆయన బ్రహ్మాండంగా అడిగిండు మొన్న రైతుల కోసానికి కూడా మంచిగా అడిగిండు పాయల్ శంకర్ మొట్టమొదటిసారి గెలిచినప్పటికి కూడా ఎంతో అనుభవం ఉన్న నాయకుని లెక్క మాట్లాడిండు అంటే అంత గతంలో చట్టసభలో లేకపోవచ్చు కానీ రాజకీయాల దశాబ్దాల కాలం నుంచి ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆ అనుభవం ఉన్న కాడికి ఆయన బ్రహ్మాండంగా ఆ కన్వే చేయగలిగిండు అయితే ఇక్కడ తను అడుగుతున్నటువంటి మాట మరి బీసీ కుటుంబాలు అసలు పుట్టలేదా మరి జనాలు ఎందుకు పెరగలేదు మరి జనాభా శాతం ఎందుకు పెరిగి చూపెట్టలేదు మరి 2011 సెన్సెస్ ప్రకారము మరి ఇవాళ వరకు పెరగాల్సింది ఎంత గ్రాడ్యువల్గా పెరుగుతూ వస్తూ ఉంటే అది ఏ శాతం పెరగాలి కానీ పెరగాల్సినంత పెరగకుండా ఎందుకు ఇట్లా తగ్గించి చూపించిండ్రు అని చెప్పి ప్రభుత్వాన్ని డైరెక్ట్గా ప్రశ్నిస్తే ఇక ఆయన అన్నటువంటి మాట కూడా తప్పకుండా మనం చూడాలి ఇలా బీసీలంతా కూడా ఆశగా ఎదురు చూసిండ్రు ఆ రిపోర్ట్ ద్వారా మనకేదో జరిగిపోతుందని మన జీవితాల్లో మార్పు వస్తుందని నమ్మిండ్రు కానీ అక్కడ జరిగింది ఏందో ఒకసారి చూడండి 14 ఏళ్లలో బీసీల సంఖ్య ఎలా తగ్గిందని బీసీ కుటుంబాల్లో పిల్లలే పుట్టలేదా అని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రశ్నించారు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ కులగణన సర్వేతో బీసీలు ఆనందపడ్డారని ఇప్పుడు పరిస్థితి చూసి బాధపడాల్సి వస్తుందని పేర్కొన్నారు అంటూ ఇక్కడ చూడండి అసెంబ్లీ సమావేశం పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు అధికారిక వెబ్సైట్లో ఉన్న 4,33,29,722 సంఖ్యలో నుంచి 98,52,168 మందిని
తక్కువ చేసి చూపిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడింది, ఆత్మహత్యలు చేసుకున్నది, ఉద్యోగాలను ఫలంగా పెట్టింది బీసీ బిడ్డలేనన్నారు. కానీ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉన్నదన్నారు. శాసనసభలో చేసిన ప్రతి తీర్మానానికి విలువ ఉండాలని, కానీ తీర్మానం చేసి చేతులు దులుపుకుంటున్నారని పేర్కొన్నారు. అలాగే కొత్తగా హిందూ బీసీలు, ముస్లిం బీసీలు, ఇది కొత్తగా విన్నాం. మనం నిజంగా చెప్పాలంటే ఇది కొత్తగా వచ్చింది, కొత్తగా విన్నాం. దీని గురించి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మరి ముస్లిం బీసీలు అనే పదాన్ని ఎట్లా చేర్చిండ్రు, దాని ప్రామాణికత ఏంది, దాని పారామీటర్స్ ఏంది, అసలు మీ ఉద్దేశం ఏంది? మరి గతంలో ఎప్పుడూ లేని దాన్ని కొత్తగా అట్లా ఇంప్లిమెంట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే మరి దాన్ని మాట్లాడారా? మేధావులు మరి ఎక్కడ ఉన్నారు, ఎందుకు మాట్లాడతలేరు, మరి ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్తలేదు? అయితే సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ కనుక ఎవరైనా వేస్తే అది ఆయనతో కొట్టేస్తారు. అందుకోసానికే మీరు చేసినామని చెప్పి చేతులు దుప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నాడు. ఇక ఆయన అట్లంటే ఇక్కడ విమర్శల కన్నా సూచనలు ఇస్తే మంచిదని చెప్పి ఈయన ఎవరు కూనంనేని సాంబశివరావు మాట్లాడిండు. ఏమంటాడు? రీసర్వే చేయాలంటే అది ఎప్పటికీ అయిపోదు. 2014 సర్వేతో దీన్ని పోల్చొద్దు, చర్చ పెట్టి చేతులు దులుపుకోవద్దు. కులగణన సర్వేపై అనేక అభ్యంతరాలు కూనంనేని సాంబశివరావు అంటూ ప్రభుత్వం ఏదైనా పనిచేస్తే విమర్శలు రావడం సాధారణమేనని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అయితే విమర్శలు చేయడం కంటే సూచనలు ఇస్తే మంచిదని సూచించారు. కులగణన జాబితాను గ్రామాల వారిగా ఏర్పాటు చేసి మిగిలిపోయిన వారి పేర్లను నమోదు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. అయితే ఇక్కడ ఒక ముచ్చట చెప్పాలి. అసలు మాట ఏంటిదంటే లక్షలాది మంది ఆ సర్వేలో పాల్గొనకపోగా చాలామంది అసలు ఎన్యూమరేటర్లకు అందుబాటులో లేకుండా పోయినారు. దాని ద్వారా వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేయకపోవడం వల్ల ఇవాళ హెచ్చు తగ్గులు ఉండే అవకాశం ఉన్నది, ప్రమాదం ఉన్నదని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అసలు కారణం అది. ఎందుకంటే ఎగ్జాక్ట్ డేటా తెలిస్తే తప్ప ఏదైనా కూడా ఖరారు చేయడం కష్టమవుతుంది. ఇలా ఏదో 100 మందో 1000 మందో కాదు కదా, లక్షలాది మంది సర్వేలో పాల్గొనలేదు, వాళ్ళ డేటా అంతా ఇప్పటిదాకా ఇంక్లూడ్ చేయబడలేదు అంటే డెఫినెట్గా హెచ్చు తగ్గులు ఉన్నట్టే. అది వాళ్ళ జనాభాని సూచించినట్టే, తగ్గించి చూపించినట్టే, లేదా ఎక్కువ చేసి చూపించినట్టే. ఇట్లా రకరకాల ఇష్యూస్ ఉంటాయి, అక్కడ తారతమ్యాలు కనపడతాయి. అది కనపడకూడదని చెప్పేసే ఇవాళ ప్రభుత్వం కూడా అడుగుతూ ఉంది. అండ్ ప్రభుత్వ పక్షం కూడా చెప్పేది అదే. ఇప్పటికైనా సరే సర్వేల పాల్గొన్న వాళ్ళకి నైతికత ఎక్కడిది, ఎట్లా మాట్లాడతారు? ఇక వచ్చిన కాడికి ఇది డేటా, ఈ డేటాలో మీరు ఎప్పుడు కూడా ఇది మీరు తప్పు పట్టే అవకాశం నేను నచ్చకపోతే, నా ముక్కు నచ్చకపోతే, నా జుట్టు నచ్చకపోతే నేనేం చేయలేను. కానీ ప్రభుత్వం చేసిన పని కూడా నచ్చకపోతే మరి ఎట్లా? మరి దాంట్లో నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తే విమర్శించండి తప్ప ప్రభుత్వం చేస్తున్నటువంటి పని, ఆ పనిలో ఉన్నటువంటి మేము చెప్పినటువంటి అక్యురేట్ డేటాని మీరు ఎట్లా మేము తీసుకొచ్చిన దాన్ని కూడా పక్కాగానే తీసుకొచ్చినాం తప్ప ఎక్కడ కూడా మేము ఇంతమంది అధికారులు, 1,00,000 మంది ఎన్యూమరేటర్లు, ఇంతమంది సిబ్బంది పనిచేసి తీసుకొచ్చినటువంటి డేటాను మీరు ఎట్లా తప్పు పడతారని చెప్పి ప్రభుత్వ పక్షం అడిగినట్టుగా నిన్న చూసినాం మనం. ఇక ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి, ఎస్సీలకు 20% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి వెలుగులా ఈ వార్త వచ్చింది. కులగణన సర్వేలో తేలిన మాలమాదిగల లెక్కలు బయట పెట్టాలి, వివేక్ వెంకటస్వామి.